ఇది తిరుమలగిరిలో ఇది అవుటర్ అనమాట. ఇక్కడ బయట ఇలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దొరుకుతాయి బయట కొనుక్కోవచ్చు. ఏమైనా చెప్తారా సార్ గుడి గురించి? ఏమైనా చెప్తారమ్మా గుడి గురించి అని చెప్తారా? ఎలా ఉంది బిజినెస్, ఎలా ఉంది? యూట్యూబ్ లో వస్తుంది. మీ నెంబర్ ఇస్తే నేను లింక్ పంపిస్తాను. ఏం చెప్పట్లేదు మీరు ఫ్రెండ్స్. నేను తిరుమలగిరి గుడికి వచ్చాను. సో మనకు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అంట ఇది. సో ఇది ఎంట్రీ అనమాట. లోనికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నా. కూడా ఒకటి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ. గురించి అని చెప్తారా సార్? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? లోకల్ జగ్గేపేట. అవునా? ఓకే. గుడి గురించి అని చెప్తే యూట్యూబ్ లో వస్తారు సార్. యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. ఈవినింగ్ వస్తారు యూట్యూబ్ లో. చెప్పండి సార్. విద్యాపేట మండలంలో తిరుమలగిరి అతి పెద్ద ప్రాచీనమైన దేవాలయం. ఓకే. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. వెంకన్న స్వామి పుట్ట రూపంలో 100 సంవత్సరాల పైన అవుతుంది. పుట్ట రూపంలో పాదుకులుగా ఉంటారు. స్వామివారి నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ దేవస్థాన కమిటీ
వాడు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు. ఇది ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లా తదితర ప్రాంతానికి స్పెషాలిటీ ఏమైనా ఉంటుందా అంటే అనుకున్నవి జరగడం? బాగా పూజా కార్యక్రమాలు బాగా జరుగుతుంటే అనుకున్న కార్యక్రమాలకి బాగా వస్తారు. ఉగాదికి కళ్యాణానికి అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఎప్పుడు ఓపెన్ లో ఉంటుంది? ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది. 24 hours. ఈ గుడి గురించి చెప్పండి. గుడి గురించి మనకు అంత తెలియదు. యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా ఏమన్నా చెప్తారా గుడి గురించి? సిగ్గుపడేది ఏముంది ఇందులో? నేను ఇదే ఫస్ట్ టైం విజిటింగ్. మీరు ఏమన్నా చెప్తే తెలుసుకున్నాము. నేను ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. చూడండి మెట్లున్నాయి, ఇవన్నీ ఎక్కుతున్నాం. నా గుడి గురించి ఏమైనా చెప్తావా? గుడి గురించి యూట్యూబ్ లో వస్తాం. చెప్పు గుడి గురించి. చెప్తారా గుడి గురించి? గుడి గురించి ఏమైనా చెప్పండి. యూట్యూబ్ ఛానల్ నుంచి గుడి గురించి మీకు తెలిసింది అదే అండి. సార్ గుడి గురించి మనం చెప్తారా సార్? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. కొబ్బరికాయలు కొట్టు స్థలం అంట ఇది, చూస్తున్నారు కదా. చూడండి శిలాఫలకం. ఇది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి పేరు శ్రీ సామినేని ఉదయభాను గారు. నేను ఇదే ఫస్ట్ టైం రావడం యూట్యూబ్ ఛానల్ చెప్పాను. మీరు అని చెప్తే ప్రేక్షకులు తెలుసుకుంటారు. యూట్యూబ్ లో వస్తుంది. గుడి గురించి మీకు తెలిసింది చెప్పండి. అంటే గుడి కలిగి ఎక్కడి నుంచి వచ్చారు? మంగళ్ళు. అందరి నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? భగవంతుడి గారికి ఎప్పుడు చెప్తారు. ఎప్పుడు మంది వస్తూ ఉంటారా దూరం? ఎప్పటి నుంచి వస్తారు. ఈ గుడికి ఏమైనా ప్రత్యేకత ఉందా? లేకపోతే ప్రత్యేకత ఉంది. ఎప్పటి నుంచో ఉన్న దేవుడు, గొప్ప దేవుడు. దేవుడి పేరు ఏంటి సార్ ఇక్కడ? శ్రీ వెంకటేశ్వర కళ్యాణ స్వామి. కళ్యాణ స్వామి. అయిపోయింది మొత్తం కార్యక్రమాలన్నీ అయిపోయింది. ఇక్కడ అనుకునే ఏమైనా జరగడం కానీ అట్లనే ఏమైనా ఉంటుంది? అసలు ఏదనుకుంటే జరిగిద్ది, అంతే జరిగిద్దా? ఓకే, వింటున్నారు కదా ప్రేక్షకులు. థ్యాంక్ యూ. సార్ గుడి గురించి ఏమైనా చెప్పండి సార్. యూట్యూబ్ ఛానల్ నుంచి గుడి గురించి ఏమైనా చెప్పండి. యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. మీకు తెలిసింది ఇది సాయంత్రం యూట్యూబ్ లో వస్తుంది. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో వెంకటేశాయ. స్వామి 4 రాష్ట్రాల నుంచి కూడా వెలువెల్పండి ఒల్మిక రూపంలో మనకు కనిపించేది ఆకారం పుట్టైనప్పటికీ స్వామి అంతర్గతంగా లోనున్నట్టు ప్రతీక. శ్రీనివాస అవతారం. లక్ష్మీదేవి కోసం భూలోకం వచ్చినప్పుడు శ్రీనివాసుడు పుట్టలో ఉంటాడు. గో వచ్చి పాలు ఇచ్చి వెళ్తా ఉంటుంది. చాలా మహిమాన్వితుడు. ఒకసారి వచ్చి వెళ్ళారంటే చాలు, మీరు ఎలాంటి కోరికైనా నెరవేరుద్ది. పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇక్కడ విలవేల్పుగా ఉండి ఈ చుట్టుపక్కల 4 రాష్ట్రాలు కూడా 4 రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారండి. చాలా మహిమాన్వితుడు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకే టెంపుల్ ఉంటుందండి. భరద్వాజ మహర్షి తపోబలం చేత ఎక్కడా లేని రూపం మీ రూపం కావాలండి. అది కూడా అర్చన అభిషేకం చేసుకునేందుకు వీలుగా వెలవండని కోరగా స్వప్నంలో చూపించిన రూపం స్వామి. 12 ఊర్ధ పుండ్రాలు 12 నామాలతో ఏకశిలా రూపం. ఒకటే రూపంలో ఉంటాడండి. పుట్టే చాలా మహిమాన్వితుడు. ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుద్దండి. తప్పకుండా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ఒక్కసారి దర్శనం చేసిన వెంటనే కోరికలు నెరవేర్చేస్తారండి. విలవేల్పు అయిపోతారు. క్షేత్రంలో కూడా అన్నదానం ఏర్పాటు చేశారండి. శాశ్వత అన్నదానం ఉంది. భక్తులు 50 మంది కూడా రోజు 100 మందికి భోజనం అండి. శనివారం 500 మందికి. చాలా విశిష్టమైన టెంపుల్. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం, ఏదనుకుంటే అది నెరవేరుద్దండి. తప్పకుండా స్వామివారిని దర్శించు. ఓం నమో వెంకటేశాయ. అన్నారు కదా, అంటే మీరు ఇక్కడ అటెండర్ స్టాఫ్, ఇక్కడ స్టాఫ్ మనకి ఇలా చెప్పారండి. గుడి గురించి అని చెప్తారా? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. ఏం చెప్తున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మాది దొండపాడు. దొండపాడు గ్రామం, చింతలపాలెం మండలం. మేము ఇక్కడికి వచ్చిందండి. కిరణగిరి వచ్చినాం. మేము అనుకున్న కోరికలు మొక్కున్నాం కావాలని. ఆ స్వామి మరి ఏం చేస్తుందో ఏమో. ఆ స్వామి మీద భారం వేసినాం. మాకు ఇంట్లో కూడా కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. అన్ని మంచిగా కలగాలని దండం పెట్టుకున్నాం. స్వామికి 200 పదార్లు స్వామికి మా పేరు మీద అర్చన చేయమని చెప్పినాం. అది మా బాధలో చెప్తున్నాం. మాది దొండపాడు చింత. మాది లోనకి వెళ్తాను ఫ్రెండ్స్. గుడి గురించి ఏమైనా చెప్తారా సార్? గుడి గురించి ఏమైనా చెప్తారా? చూసారు కదా, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. గుడి గురించి అని చెప్తారు సార్? గుడి గురించి అని చెప్తారా? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. చెప్తే చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మా సూర్యాపేట పెనుగంచిపోలు నెమ్మలి వేణుగోపాల స్వామి దగ్గరికి ఇక్కడికి వచ్చాము. చాలా అద్భుతంగా దర్శనం. స్వామి వారి దగ్గర నుంచి చూడమైనది. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఆ స్వామి దర్శన భాగ్యం కలిగినందుకు చాలా ధన్యవాదాలు. చాలా చాలా బాగుంది. ప్రతిసారి వస్తూ ఉంటారు? ఇదే ఫస్ట్ సారి రావడం. కొంచెం ప్రతిసారి రావాలని అనుకుంటున్నాను. మళ్ళీ సూర్యాపేట. మీరు అనుకున్నది జరిగితే ఇంకా వస్తూ ఉంటారు? ఖచ్చితంగా. జరగకపోయినా ఖచ్చితంగా వస్తాం.
జరగకపోయినా ఖచ్చితంగా వస్తాం. స్వామి అంత కొండపైన చాలా అద్భుతంగా వెలిసిండు. ఇదే ఫస్ట్ సారి మేము రావడం, చాలా కనుల పండగగా జరిగింది. ఇంత దగ్గర నుంచి స్వామి వారిని చూసుకోవడం మాకు చాలా సూర్యాపేట అంటే ప్రయాణించుకోరు. నెమలి వేణుగోపాల స్వామి కాడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కూడా మీరు దర్శిస్తూ ఉంటారు. అవును. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇదేంటి నాకు కార్యక్రమం జరిగిందా, తీసుకోవచ్చా? అటు తీయకూడదంట. గుడి గురించి ఏమైనా చెప్తారా? గుడి గురించి ఏమైనా చెప్తారా? గుడి గురించి యూట్యూబ్ ఛానల్ లాంగ్ తీయకూడదు అన్నారుగా. టీవీ కాదు, యూట్యూబ్ ఛానల్. సరే, యూట్యూబ్ ఛానల్ తెచ్చాం. పన్ను కదా శిలాఫలకాలు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇక్కడ మనకు తీసుకునే ఉండలేదు. చాలా పెద్దగా ఉంది. వాష్రూమ్స్ లో ఉన్నా. ముందుటూరు కొండ పైన ఉంది ఇది గుడి. చెప్పండి, యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. ఆయన చెప్పండి గుడి గురించి చెప్పండి. అనుకుంటున్నారు ఇక్కడ 5 నెలలు. చెప్పండి, ఏ ఊరు ఏంటి? మాది బోర్వారం. దగ్గర పెట్టావా? చెక్కిబ్రహ్మను ఎన్టీఆర్ జిల్లా. పాలు బియ్యం సావారి కింద తీసుకుంటాము. ప్రేమగల దేవుడు. సరే, భయపడుతున్నారుగా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అంట. మధ్య ప్రకారం పులిహోర ప్రసాదంతాలు కొన్నర
టైమింగ్స్ కూడా చదివాము. ఉదయం అభిషేకం, మధ్యాహ్నం 12 ఆలయంలోనికి సెల్ ఫోన్లు వివేకానంద అనుమతించగలము. రెడ్డి కూడా మాట్లాడా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అంటే మనం చెప్తారా గుడి గురించి మనం చెప్తారా? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. మీరు కొత్తగా వచ్చారా భయ? యూట్యూబ్ మనం చెప్తారా గుడి గురించి? అది నేను ఫస్ట్ టైం నేను తెలుసుకున్నాను. అంటే గుడి గురించి ఏమైనా చెప్తారా? గుడి గురించి ఏమైనా చెప్తారా? ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి? భక్తులు కూడా కనుక్కోవాలి కదా, వాళ్ళు చెప్పుకుంటే గుళ్ళో ఉండేవాళ్ళు. మీకు మీరు చెప్తే నమ్ముతారు జనం. ఆయన చెప్పారు ఆల్రెడీ అయిపోయింది. ఆయన అడిగా చెప్పేశారు, మిమ్మల్ని అడగాలి ఇంకా. అరే బుడ్డి, వెంకటేశ్వర దేవస్థానం శాశ్వత నిత్య అన్నదాన పథకం అంట. ఏమన్నా చిన్న బోర్డులో వాటర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి అక్కడ. శిలాఫలకాలే చెక్కున్నా, శిలాఫలకాలే ఉన్నాయా? ఏమైనా చెప్తారా? ఆల్రెడీ చెప్పినట్టున్నారు మీరు. చూడండి ఎంత పెద్ద కొండ ఉంది. చూడండి ఇవన్నీ మెట్లు అనమాట. ఇవన్నీ మెట్లు ఎక్కి మెట్లన్నీ పైకి రావాల్సి వస్తుంది గుడి దగ్గరికి. చూస్తున్నారు కదా, అవన్నీ మెట్లే, ఇంతవరకు మెట్లే ఉన్నాయి. చూడండి కొండ పైన నుంచి చేస్తున్నాను నేను. కొండ పైన వెహికల్స్ పార్కింగ్ అక్కడ ఇలా రావాల్సి ఉంటుంది పైకి. ఇలా వస్తే ఇలా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, తిరుమలగిరి, జగ్గపేట, కృష్ణా జిల్లా. గుడి గురించి ఏమైనా చెప్తారా? గుడి గురించి ఏమైనా చెప్పండి. గుడి గురించి ఏమైనా చెప్పండి సార్. గుడి గురించి ఏమైనా చెప్పండి. గుడి గురించి ఏమైనా చెప్పండి. ఇంకొకటి ఇలా పైకి వెళ్తాం. ఇంకా మెట్లు. చూస్తున్నారు కదా, పైకి వెళ్తున్నా. పైన అక్కడ ఉంది కొండ మీద. నా గుడి గురించి ఏమైనా చెప్తావా?
అయ్యారు అయ్యారండి తలపూరండి చెప్పు అక్కడ గుడి గురించి చెప్పండి సార్, గుడి గురించి చెప్పండి. అటు ఆఫ్ చేసి ఇటు లైటింగ్ చూస్తాను, ఇటు కూర్చుంటారు కదా. ఏం టీవీ చూపిస్తాను? టీవీ కదా, యూట్యూబ్. అక్కడ చెప్తారా? కింద చెప్పారు సార్ వాళ్ళు, రతేంద్ర గారు ఎవరన్నారా అని చెప్పారు. ఇంకా లోనకి వెళ్ళనేలా సార్ బిజీగా ఉన్నారని ఇంకెళ్ళా. కూర్చొని పర్లేదండి, కూర్చున్నా పర్లేదు. అక్కడ నుంచి చెప్పండి, రికార్డ్ అయింది. అయ్యా నమస్కారములు. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తర్వాత ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామం. ఈ యొక్క తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారు ద్వాదశ ఓట్లగుండ్రములతోటి యొక్క స్వామివారు స్వయంభూగా వెలిశాడు. ఇక్కడ పూర్వం భారద్వాజ మహాముని గుంటూరు జిల్లా మాదిపాడు గ్రామం వద్ద ఆ యొక్క మహర్షి భారద్వాజ మహర్షి వెంకటేశ్వర స్వామి వారి ఇక్కడ వెలవని కోరారు. తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ యొక్క మునిగారి కోరిక మేరకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ద్వాదశ ఓర్ధగుండ్రములతో ఈ యొక్క వెలిశారు. అట్లాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి నిలవేర్పుగా ఇక్కడ చుట్టుపక్కల 4 జిల్లాలు అనగా కృష్ణా, ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, ఈ కొత్తగూడెం జిల్లాల దగ్గర నుంచి కూడా జనం తండోపతండాలకు ఇక్కడికి వస్తుంటారు, స్వామివారిని సేవిస్తుంటారు, మొక్కుబడులు తీర్చుకుంటారు. తదుపరి ఇక్కడ ఉన్న సమస్త పశుపక్షాదులు కూడా ముక్తి మోక్షాన్ని ఇచ్చే ఈ యొక్క శివకేశ్వర క్షేత్రం ఇది. కాబట్టి చుట్టుపక్కల పశువులు అనగా గొర్రెలు, మేకలు, తదితర జీవరాశులు కూడా ఈ యొక్క కొండ చుట్టూరు తిరిగితే వాటికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మనుషులు కూడా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కనుక ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా పూర్వం దగ్గర నుంచి వస్తుంది. అట్లానే కొండ చుట్టూరు కానీ ఒకసారి ప్రదక్షిణ చేస్తారు. ఈ యొక్క భక్తులు తలనేనాల కింద వెంకటేశ్వర స్వామిని తీర్చుకుంటారు. తదుపరి స్వయంభూగా వెలిసిన శ్రీపాద పుష్కరిణి అని చెప్పేసి పుష్కరిణి ముందు వెంకటేశ్వర స్వామి పాదము ఈ యొక్క ప్రకృతి సిద్ధంగా ఈ యొక్క రాయిని అతను పాదంగా మలుచుకున్నారు. దాని పేరు కోనేరు అంటారు. కోనేరు దగ్గర 24 గంటలు కూడా 360 రోజులు కూడా నీళ్లు ఊరుతూనే ఉంటాయి. దాంట్లో తీర్థక్షేత్రం కనుక రోజు ఆ కోనేట్లో నీళ్లు తీసుకొచ్చేసి స్వామివారికి అభిషేకం చేస్తారు. అట్లాగే ఇక ఆ కోనేట్లో కూడా శుభ్రంగా ప్రతి భక్తులు కూడా వెంటకులు అంటే కేసుకన్నాలు తీసేసుకొని శుభ్రంగా తల మీద ప్రక్షాళనం అంటే నీళ్లు చల్లుకుంటారు, ఉదకం చల్లుకుంటారు. తదుపరి ఇక్కడ క్షేత్రపాలకుడైన మల్లేశ్వర స్వామి వారు ఉన్నారు. శివకేశవుల క్షేత్రము కనుక దీని క్షేత్రం అంటారు. శివకేశవులకు భేదం లేదు కనుక క్షేత్రపాలకుడిగా ఇక్కడ భ్రమరాంబికా మల్లేశ్వర స్వామి వారిని ఇక్కడ భారద్వాజ మహాముని ప్రతిష్ఠించారు. వెంకటేశ్వర స్వామి చూసిన భక్తులు కూడా పైన కొండపైన ఉన్న మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. తదుపరి ఇక్కడ మారేడు చెట్టు ఉన్నది. ఈ యొక్క బిల్వవృక్షం ఉన్నది. ఆ యొక్క బిల్వవృక్షం దగ్గర నుంచి మారేడు పత్రి చేసుకొచ్చి స్వామివారికి ఈ యొక్క లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ యొక్క మారేడు చెట్టుకి ఈ యొక్క ప్రతి ఆడవాళ్ళు కూడా ఏదన్నా సమస్త నాగదోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, కుజ దోషాలున్నా, గర్భదోషాలున్నా కూడా సంతతి లేని వాళ్ళు అంటే పిల్లగాళ్ళు పుట్టని వాళ్ళు, దాదాపుగా వివాహమైన 40 సంవత్సరాలైనా కూడా సంతానం లేని వాళ్ళు ఇక్కడికి తక్షణం వచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క మారేడు చెట్టుకి ఒక చీర కొమ్ము చించి దాంట్లో ఒక శిల అంటే ఒక రాయిని పెట్టేసి ఉయ్యాల పూజ చేస్తారు. అయ్యగారు ఉయ్యాల పూజ చేసిన తర్వాత తదుపరి ఆ యొక్క చెట్టు కట్టుతారు.
అయ్యా మాకు గనక వచ్చే సంవత్సరం అబ్బాయి గనక అమ్మాయి గనక పుడితే మళ్ళీ మీకు యొక్క పండగ వచ్చేసి మిమ్మల్ని దర్శించుకొని ఆ మారేడు చెట్టుకు కట్టె వేయాలి కానీ వెంట వేయాలి కానీ తీసుకొచ్చి కడతాను స్వామి అని చెప్పేసి ఇట్లా స్వామివారికి మొక్కుంటారు. ఆ యొక్క భగవంతుడు కూడా దీవిస్తారు. తదుపరి ఆ సంవత్సరం కానీ మరొక సంవత్సరం కానీ సంతానం అందుతుంది. సంతానం తడప ఆ పాపను కానీ బాబును కానీ తీసుకొని వచ్చేసి ఈ కట్టె వేయాలని స్వామివారికి సమర్పించి గుళ్ళు అభిషేకం చేసుకుని చెట్టు కడుతుంటారు. ఇది పూర్వం దగ్గర నుంచి కూడా ఉన్న ఆనవాయితీ. దర్దాపుగా 40-50 సంవత్సరాల దగ్గర నుంచి ఇట్లా జరుగుతుంది. మీలో కూడా ఎవరైనా సంతానం లేని పక్షంలో ఇక్కడ స్వామివారిని మల్లేశ్వర స్వామివారిని దర్శించేసి ఈ యొక్క చీరకొంగు ఆ యొక్క మారేడు చెట్టు కడితే సమస్త పాపాలు, సమస్త దోషాలు, సమస్త గర్భదోషాలు కూడా పోయి సంతానం గ్యారెంటీగా అందుతుంది అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ గుడి కట్టేసి స్వామివారి దగ్గర నుంచి మాది ఈ యొక్క వెంకటేశ్వర స్వామి 12వ శతాబ్దంలో అవతరించాడని చెప్పేసి దానికి గుళ్ళు అంటే పూర్వకాలంలో వెంకటేశ్వర స్వామి వెలిచాడు. అప్పట్లో నాగరికత లేదు గనక ఈ యొక్క 1200 సంవత్సరాల కిందట ఆ యొక్క రాజులు గారు వచ్చేసి ఆ యొక్క స్వామివారికి రాతి మండపం కట్టారు. రాతి మండపం మీద విమాన గోపురం కట్టారు. ఆ యొక్క విమాన గోపురం దగ్గర నుంచి అక్కడి నుంచి కంటిన్యూషన్ అవుతుంది. పూర్వకాలంలో ఇతని యొక్క శివాలయం క్షేత్ర పాలకులు కూడా చిన్న కొండ మీద మామూలు లింగాకారం కట్టేశారు. తర్వాత తదుపరి అంటే ఇది 18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వెంకటేశ్వర స్వామి వారికి 25 ఎకరాల పట్టాబలము, అట్లాగే మంగళమాన్యాలు భజంత్రి లినాము, గుళ్ళు కొట్టించుకునే వాళ్ళకి ఒక 25 ఎకరాల పొలము, తర్వాత మల్లేశ్వర స్వామి వారికి 22 ఎకరాల 18 సెంట్లు పొలము, నిత్య నైవేద్య ధూప దీపారాధన కింద ఆ యొక్క రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు రాసిచ్చారు. అప్పటి నుంచి అదే డాక్యుమెంట్లు ఇప్పుడు దాకా మా దగ్గర ఉన్నవి. ఈ 18వ శతాబ్దం దగ్గర నుంచి శివాలయం అర్చకులు 7వ తరం మాది 8వ తరం దాకా చేస్తూ వస్తున్నాము. 18 సంవత్సరాల దగ్గర నుంచి ప్రతి అర్చకుడు కూడా 40 సంవత్సరాలు లెక్క చేస్తే ఇప్పుడు 7 తరాలని 50 వేసుకున్న 350 సంవత్సరాలు అవుతున్నాయి కనుక ఆ వెంకటేశ్వర స్వామి అర్చకులు కూడా 12 తరాల నుంచి చేస్తున్నారు. ఇట మల్లేశ్వర స్వామి అర్చకులు కూడా 7 తరాల నుంచి చేస్తున్నారు. ఇది వంశపారంపరగా అర్చకులు చేస్తూనే ఉన్నారు. మాట వాయిస్ కట్ అయినా అవన్నీ ఎడిటింగ్లో పోతాయి. కొద్ది జాగ్రత్త, ఎందుకంటే అవన్నీ ఇంకా ఎడిటింగ్ చేయాలి. వీటిని ఎడిటింగ్ చేసి వచ్చా చాలా మంది వస్తూ ఉంటారు. అయితే ఈ ఊరికి లేదు కాబట్టి పైన అక్షరాక్ష మండపం, ఉత్సవమూర్తులు, ఇది లోన చూడండి ఎలా ఉంది. ఉత్సవమూర్తులు ఉత్సవమూర్తులు చాలా దూరం నుంచి కూడా వస్తున్నారని చెప్పారు. కింద కూడా అడిగా అక్కడ చాలా మందిని, అవును భక్తులను కూడా అడిగాము. కూర్చొని తీస్తే రెండు గంటల సైడ్గా బ్రహ్మరామరామల్లేశ్వర స్వామి దేవస్థానం తిరుమల అట్లే కింద స్లోగన్స్ వస్తాయి కదా, అది దీనికి పెట్టు. వెంకటేశ్వర స్వామి పెట్టు కింద. మారేడు చెట్టు ఉయ్యాలా ఇదా మారేడు చెట్టు. అవును, వృక్షో రక్షిత మారేడు చెట్టు. తర్వాత ఇది దీని ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? లేకపోతే 70 సంవత్సరాల నాటి స్వామివారు ఉయ్యాల. ఇక్కడ విజయంగా చెప్పానా సార్? అవసరం ఇది బ్రహ్మోత్సవాలు అప్పుడు పౌర్ణమి సేవ చేస్తారు. మన పెళ్లి అయిన తర్వాత అక్కడ చేస్తారు చూసావా? పెళ్లి అయిన తర్వాత అక్కడ చేస్తారు కదా. పెళ్లి అయిపోయిన తర్వాత ఉయ్యాల పండుగ పౌర్ణమికోత్సవం అంటారు. విన్నావా? దీని చుట్టూ ఉయ్యాలు తీసేసి చిన్న చిన్న ఉయ్యాలు డీపుది సంతానం అయిన తర్వాత అవి కట్టాలి. ఏవివా దగ్గరికి ఇలా కట్టాలి. చూడండి, సంతానం అందిన తర్వాత సంతానం అందిన తర్వాత సంతానం అందక మందులో అడ్వాన్స్ ఉయ్యాలి, గొడ్డ ఉయ్యాలి.
గుడ్డ బియ్యాలు కూడా చూడండి ఇవన్నీ కడుతున్నారంట. సో ఇక్కడ ఏమో చెప్తున్నారు. ఎక్కడ బయట బయట తీసాం. కొండ మీద ఉంది కాబట్టి చూడండి ఎట్లా ఉంది కొండ మీద నుంచి. బాగుంది కదా. గుడి కొండ మీద ఉంది. పైన నుంచి ఈ గుడి గురించి ఏమైనా చెప్తారండి? గుడి గురించి ఏమైనా చెప్తారా? యూట్యూబ్లో వస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎవరన్నా ఒకళ్ళు చెప్తే ఈ గుడి గురించి మీకు జరిగిన మంచి కానీ ఇంకా అంటే ఇది చాలామంది చూస్తారు, యూట్యూబ్లో వస్తుంది వీడియో. సో మాకు ఇలా జరిగిందని మీరు ఎంతమందికి చెప్తే వాళ్ళు చూసి కూడా రావడానికి అవకాశం ఉంది. భక్తులు చెప్తారా? నేను ఇదే ఫస్ట్ టైం రావడం. మీకు ఏమైనా మంచి జరిగితే చెప్తే దాన్ని బట్టి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రతి సంవత్సరం ఆఖరి శనివారం రోజు కానీ ఉగాదికి మా పెళ్లి రోజులు మా పాప పుట్టినరోజు కనుక ఇక్కడికే వస్తాం అన్నమాట. ఇక్కడ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి గుడి స్వయంభూగా మహాదేవుడు శివుడు స్వయంభూగా వెలిసాడని చెప్పేసి ఎప్పటి నుంచో కథలుగా చెప్తూ ఉంటారు అన్నమాట. చాలా మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా వెంకటేశ్వర స్వామి కానీ శివయ్య కానీ మనకి తీరుస్తాడు అనమాట ఆ కోరికలు. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ మారేడు చెట్టుకి దండం పెట్టుకొని ఉయ్యాలు కడితే వాళ్ళకి సంతానం అందుతుంది. పెళ్లి కాని వాళ్ళు వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేయించుకుని వాళ్ళకి అమ్మటే పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇక్కడ రావడం వల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. అందువల్ల ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. సంవత్సరం 2 సార్లు వస్తాం మేము. మీ పిల్లలకి ఏమన్నా మంచి జరగడం కానీ? మా పిల్లలకి మా పాప కూడా బాగానే ఉంది. వస్తూ ఉంటారు పిల్లలు కూడా? పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. అంతేనా? అయిపోయిందా? బాగుంది.
ముందు మీ నెంబర్ చెప్పండి, నేను లింక్ పంపిస్తాను, యూట్యూబ్ లింక్ పంపిస్తాను. ఈవినింగ్ వస్తుంది, చెప్తారా? మీరు కూడా ఉన్నా చెప్పారు, మీరు కూడా ఉన్నా చెప్పకూడదు. ఎట్లా తీసుకోవాలన్నా కూడా అవ్వట్లా, ఎట్లా పడతారా? ఏదో మొత్తం చెప్పారు, నెంబర్ చెప్తారా? ఇది బయట ఒక చెట్టు ఉంది, మళ్ళీ ప్రశాంతంగా ఉంది, పై ఉంది చెట్టు. పైన కొండ పైన మనకి ఇలా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, అంత ఊరంతా కనిపిస్తుంది. మరి లోన పైనేనా ఇంకా ఏమంటుందా? ఈ లోన అటు వెళ్ళా ఇంకంతేగా గుడి, ఇంకేం లేదు. అదే ఇంకా ఉంటే అది కూడా తీసుకుని వెళ్దాం. ఈ లోనకి వెళ్ళా, అటు వెళ్ళా పైకి. మరి అయ్యగారు బిజీగా ఉన్నారు, ఇందాక మాట్లాడడానికి బిజీగా ఉన్నారు. మీరు చెప్పారుగా ఇంకా చాలే, పైన అయ్యగారు చెప్పారు. మరి ఆయన గారు బిజీగా ఉన్నారు, లోనకి వెళ్ళా చెప్తున్నారుగా. దొండపాడు నుంచి వచ్చారు, మీరు అనుకున్నవి జరుగుతున్నాయా? ఏం కోరు చెప్పడానికి
చెప్పండి ఏమన్నా గుడి గురించి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చి అంటే మీరు మీ అనుభవం చెప్పండి. అంటే మీకు జరిగిన మంచి కానీ అంటే మేము ఇప్పుడు అయ్యగారు వాళ్ళు చెప్పేది వేరు, మీరు చెప్పేది. పిల్లల నుంచి మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే తిరిగాము. గుడి అప్పటి నుంచి చాలా అభివృద్ధి జరిగింది, చాలా బాగుంది. సోమవారి చాలా పవర్ఫుల్, చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ మొక్కుంటే ఏ మొక్కైనా మంచిగా ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి తెలంగాణ నుంచి బాగా వస్తున్నారు. ఇక్కడ బాగా 24 hours ఆన్లైన్ ఉంటుంది, తీసే ఉంటుంది. టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? మధ్యాహ్నం 1:00కి క్లోజ్ చేస్తారు, 3:00కి మళ్ళీ చేస్తారు. ప్రతిరోజు తీసే ఉంటుంది. 6 గంటలకల్లా అభిషేకం చేస్తారు. ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఇక్కడ? ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే భక్తులు వచ్చిన తర్వాత దర్శించుకొని ఇంకా పూజా కార్యక్రమాలు ఉంటాయా? అంటే భక్తులు వచ్చేస్తారు. పైన ఏదో ఉంది, పైన శివాలయం. అక్కడ ఏం చేస్తారు? అక్కడ శివుడు శాస్త్రి పాల్గొడు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండ నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసతవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాదిదోష పరిహారిత భోగదాయన్ దైత్యేంద్ర మదన జనార్దన వాసుదేవ శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలగిరి క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే కలియుగ ఆవిర్భావంలో వెంకటేశ్వర స్వామి వైకుంఠం వదిలి భూలోకి వచ్చినప్పుడు అమ్మవారి కోసం పుట్టలో కూర్చొని వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి కోసం తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది. స్వామి వచ్చేసి పుట్టలో కూర్చుంటే ఆవులు వచ్చి పుట్టలో పాలు కురిపిస్తుంటే ఓ యాదవుడు వచ్చి గొడ్డలతో కొట్టినప్పుడు స్వామివారి ఎక్కడి నుంచి కలిగి తిరుపతి వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి. తిరుమల వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడి నుంచి ఆయన తిరిగి రావడం కోసం ఈ కొండ మీద దేవతలు మొత్తం కూడా తపస్సు చేయగా స్వామివారి శంఖచక్రాదులతో తిరిగి రాగా, స్వామి మానవ రూపం మాకొద్దండి, మేము ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవాలి, అటువంటి రూపం ప్రపంచంలో ఎక్కడా దర్శనం ఇవ్వకూడదని చెప్పేసి దేవతలందరూ కూడా వేడుకుంటే స్వామి తథాస్తు అని చెప్పేసి స్వామి చూపించినటువంటి రూపం అన్నమాట ఇది. ఆయన నివసించినటువంటి మట్టి పుట్టనే సాలగ్రామ శిలగా మలుచుకొని ఆ పుట్టకుండేటటువంటి కోవలు ఉంటాయి సార్, పావు రంధ్రాలు, వాటిని నామాలుగా చేసుకుని నామాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఉదయం 6 సాయంత్రం 6 దాకా మనమే పూజలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే సాయంత్రం 6 అయిందో దేవతలు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా తెలుస్తుంది? పొద్దున్న 6 తలుపులు తెరవగానే వెంకటేశ్వర స్వామి చుట్టూరా నీళ్లు దర్శనమిస్తాయండి. అదే ఇక్కడ ప్రాముఖ్యత. అనుకుంటే రాలేరండి తిరుమలగిరి, అనుకోకుండా వచ్చేయడం తప్ప అనుకుంటే అస్సలు రాలేము. అంటే ఏదో పని పడి ఆగిపోతా ఉంటారు ఎప్పటికప్పుడు. అంత విశేషం కలిగినటువంటి క్షేత్రం అండి ఇది. మనకేంటంటే ఉదయం అంతానేమో మనం పూజలు చేస్తుంటాం, సాయంత్రం 6 అయిందంటే కొండ మొత్తం పాములు సంచరిస్తూ ఉంటాయి. రాత్రిపూట ఇప్పటికీ మన ముత్యాల ఉత్తరవాహిని తీర్థాన్ని తీసుకొచ్చి భారద్వాజ మహర్షి దేవతలు కలిసి స్వామివారికి లోపల అర్చనలు అభిషేకాలు నిర్వహించుకుంటూ ఉంటారని చెప్పి స్థల పురాణం అన్నమాట. రాత్రిపూట దేవతార్చన జరిగింది ఎలా తెలుస్తుందంటే పొద్దున్నే తలుపులు తెరవగానే స్వామి చుట్టూరా తడి పొద్దున్నే మనకు కనిపిస్తుందండి. అదే ఇక్కడ విశేషం అన్నమాట. అంత ప్రముఖమైన దివ్యక్షేత్రం ఇది. మనకేంటంటే స్వామి ఒక్క నిమిషం, మనకి దేవాలయం ఏంటంటే ఉదయం 6 సాయంత్రం 6 దాకా, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ సమయం వరకు మాత్రమే దేవాలయం తలుపు తీయబడి ఉంటుంది, తర్వాత మూసేస్తారనమాట. అదే రెండు విశేషం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. ఇక్కడ ఏంటంటే స్వామివారు భారద్వాజ మహర్షి తపోబలం చేత ఇక్కడ ఉద్భవించారు కాబట్టి స్వామివారికి రాత్రిపూట భారద్వాజుని చేత అర్చనాది విధులు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి స్వామికి జరిగేటటువంటి ఇక్కడ అర్చకులు కూడా భారద్వాజ గోత్రికుల చేతనే అర్చనాది విధులు నిర్వహించబడుతూ ఉంటాయి. మనకేంటంటే కొండ చుట్టూరా నవాంజనేయ స్వామి విగ్రహాలు దేహం అంతా కొండ లోపలికి ఉండేసి తలకాయ వరకు మాత్రమే బయటకుండి కొండ చుట్టూరా 9 ఆంజనేయ స్వాములతోటి నవాంజనేయ స్వామి విగ్రహాలతోటి అష్టదిగ్బంధనం చేయబడి ఉంటుంది. దీంతో పాటుగా స్వామివారి మొట్టమొదటి పాదం కోనేరు, రెండవ పాదం కొండ మీద వేసి ఉంటుంది, పసుపు కుంకుమ జల్లి ఉంటుంది. మొదటి పాదంలోంచి నీరు ఎప్పుడు ఉద్భవించింది అనమాట. స్వామివారి చుట్టుపక్కల ఆయన ఇక్కడ ఉద్భవించే సమయానికి నీరు అనేది లేకపోవడంతో ఎడవ పాదంతో గట్టిగా నొక్కారట భూమిని.
నొక్కేసరికి కొండల మధ్యలోంచి నీరు ఉద్భవించింది అనమాట. ఎడమ పాదంలోంచి ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. రెండవ పాదం ఏమో కొండ మీద వేసి ఉంటుంది, పసుపు కుంకుమ పెళ్ళి ఉంటుంది, అది కుడి పాదం. ఈ స్వామి వచ్చేసి గర్భగుడిలో పుట్టలో ఉండి తపస్సు చేసుకుంటూ అమ్మవారి కోసం ఇక్కడే సేద తీరారని చెప్పి విశేషం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా ఈ స్వామివారి పక్కనే ఆనుకొని వరాహ స్వామివారి దేవాలయం ఉంటుంది. వరాహ స్వామివారు మన వెంకటేశ్వర స్వామికి 3 అడుగుల స్థలం ఇచ్చారు. ఇచ్చేంత వరకు కొండంతా కూడా వరాహ స్వామివారిదే. ఇచ్చాక మన స్వామివారు ఆక్రమించేసుకున్నాడు దేవాలయం అంతా కూడా, కొండ మొత్తాన్ని కూడా. గుడి గురించి ఏమైనా చెప్తారా? గుడి గురించి ఏమైనా చెప్తారా? యూట్యూబ్ ఛానల్ నుంచి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మాది ఉండడం చిల్లకల్లు, కాకపోతే మాది విజయవాడ అనమాట. మనం వచ్చింది విజయవాడ నుంచి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ గుళ్ళను దర్శించుకుంటారా లేకపోతే అన్ని చుట్టుపక్కల మొత్తం వెళ్తాము. ఇక్కడ తిరుమలగిరి వెంకటేశ్వర ఫేమస్ అన్నమాట. కంపల్సరీ జరుగుతాయి, పెళ్ళిళ్ళు కూడా చాలా బాగా జరుగుతాయి. ముత్యాల వైపు ఒకటి ఉంటుంది, గౌడాచలంలో ఒకటి ఉంది, టెంపుల్స్ అని బాగా ఫేమస్ అన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చాలా ఫేమస్, చాలా బాగుంటాయి అన్నమాట. మనం కోరిన కోరికలు అయ్యానా కూడా ఈ స్వామి తప్పకుండా నెరవేరుస్తాడు. మనం బతితో మన స్ఫూర్తిగా వస్తే మాత్రం కంపల్సరీగా నెరవేరుతుంది. అది హాయ్ చెప్పు. యూట్యూబ్ గురించి ఏమైనా చెప్తారా? గుడి గురించి ఏమైనా చెప్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మాది రఘునాథ్ పొలం అండి.
యూట్యూబ్ లో దాన్ని బాగా ఆడటం కదా చెప్తారన్నా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి కొంచెం మీ ఇంట్రొడక్షన్ మొత్తం డీటెయిల్స్ చెప్పిన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మేము కమలాపురం నుంచి వచ్చాము. మేము ప్రతి శనివారం వస్తూనే ఉంటాము. మేము ఎప్పుడు వస్తూ పోతూ ఉంటాం. మాకు అంతా బాగానే ఉంటది. ఎప్పుడు దర్శనానికి వస్తూనే ఉంటాం. ఇంకా వేరే గుళ్ళో మేము ప్రజెంట్ అయితే ఎక్కువ ఇక్కడికి వస్తాం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి అడుగున స్వామి ఉంటారు. చాలా మంచిగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు ఇక్కడే ఉంటాం, వస్తుంటాం పోతుంటాం. బాగుంటది ఇక్కడ. మాకు కూడా మంచిగా ఫ్యామిలీ తోటి వచ్చాం. ఎప్పుడు ఫ్యామిలీ తోటి వస్తాం. దర్శనం ఎప్పుడే వచ్చాం, లేట్ అయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు ఆటోలో, కొద్దిగా లేట్ అయింది. ఓకే సార్. నాకు చెప్తారమ్మా గుడి గురించి? నువ్వేంది నాయముడి జాతకం ఆడుతున్నా గురించి చెప్పండి. ఎప్పటి నుంచి అంటున్నారు ఇక్కడ ఏంటి అన్నమంది జాతకానికి వస్తారు అన్న జాతకం చూసే తప్పకుండా నెరవేరుతుందా లేకపోతే తెలుస్తుంది కదా జరగండి అంటే మీరు ఎట్లా చెప్తారు? చిలక జాతకం లేకపోతే ఏంటి? బతుకండి. ఎప్పటి నుంచి ఉన్నారన్న? 2-3 నెలల నుంచి. అరే నువ్వు పక్కన చెప్పండి. 2-3 నెలల నుంచి జాతకం చెబుతున్నాం. మంచిగా వస్తున్నారన్న మీరు? మా ఇక్కడే అటు రోడ్ మంచిగా జాతకం చెప్తారు. మంచిగా వస్తూనే ఉంటారు. మంచిగా మంచిగా ఉంది. రోజు వస్తూనే ఉంటారు. శనివారం బాగా పుల్లుకి వస్తారు. మళ్ళీ ఎవరైనా మీరు జాతకం చెప్పినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ చెప్పినట్టు జరిగింది? లేదు మంచిగా ఉంది అంటారు. మళ్ళీ వచ్చేది లేదు. జాతకం వెళ్ళిపోవడం మళ్ళీ ఇంకోసారి వచ్చేది లేదు. అంటే మీకు మంచి చెప్పడం కానీ మళ్ళీ తిరిగి వచ్చేలా మంచిగా ఉంటే ఫోన్ చేస్తూనే ఉంటారు. ఫోన్ నెంబర్ తీసుకెళ్తారు. మంచిగానే చెబుతారు. సమస్యలు ఉంటే మీరు ఫోన్ లో చెబుతాం. మంచిగా చెబుతారు. చిలక జాతర 50 రూపాయలు ఇసుకొని మంచిగా చెబుతాం. వాళ్ళకి అడ్డంకి ఎందుకు ఏం చెప్పం. దేవుడు కాడు ఉండి అబద్ధం చెప్పం. ఉన్న చెబుతాం. ఎక్కడెక్కడ నుంచి కూడా అంటే దేవుడి కాడికి వస్తారు. మా గురించి కాదులే. దేవుడి కాడికి వస్తే వచ్చే మంగళ జాతర పడతారు. అంతే ఏడేదిగా ఏంద్రాని బాధ. మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి? మేము కోనూరు వచ్చండి. అదే యాదికి తిరుమల గెట్టి చూద్దాం వచ్చి అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేద్దాం వచ్చి మొక్కోండి. అంతే. అంటే ఎప్పుడు వస్తా ఉంటారా లేకపోతే ఇప్పుడే రావటం ఫస్ట్ సార్? మీరు అనుకున్న జరుగుతున్నాయండి. ఇదే కూడా ఇంకా ఈ చుట్టుపక్కల ఏమన్నా విజిట్ చేస్తారా? ఇది ఒక్క కూడా చూసి వెళ్తాం. దాని గురించి పెళ్ళ స్కూల్ వెళ్తాం. చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళిపోతారు. ఊరు వెళ్ళిపోతాం. అయితే మంచి గుడి అంటారు. అందరు రావచ్చు ఇక్కడ? అందరు రావచ్చు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ రావచ్చు. వస్తారన్నమాట. చాలా గొప్ప చెప్పండి. దేవుడి గురించి చెప్పొచ్చు. థ్యాంక్స్ సార్. బాగా జరుగుతుంది. దేవుడు మంచి జరిగింది. మంచి జరిగింది. చాలా గొప్ప దేవుడు. చాలా గొప్ప దేవుడు అండి. మళ్ళీ చూడాలనిపించింది. మళ్ళీ రావాలనిపించింది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేనండి. రికార్డ్ అయింది. అది ఇంకా ఎడిట్ చేయాలి. చెప్పండి మరి. చెప్పండి మీకు డబ్బులు ఇస్తా. తడి చేతులు పట్టుకున్నారు. పని చేయదు కూడా ఏం చెప్పాలి? ఏదో చెప్పండి. మీ బాధ చెప్పండి. పోనీ అందరూ తెలుసుకొని మీకు సాయం చేస్తారు. అంటే మీరు ఉంటున్నారు ఇక్కడ? ఏంటి సమస్య? మా ఇక్కడే తిరుమల ఊళ్ళో జంగాలం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నా పరిస్థితి అంటే నాకు ఒంట్లో బాగా ఏడి కాళ్ళు చేతులు తడుపుకుంటా మంటలు పడతాయి.
నీళ్ళు లేకపోతే చేతులు కాళ్ళు పేరసపోతాయి, ఆకలి కాదు, ఒళ్ళు నీరసం, ఒళ్ళు నొప్పులు, కక్కొత్తది, వాంతులు వస్తాయి, నిద్ర లేదు, నాకు బెడ్ లేదన్నారు జనాలు. నడుపుకోవటమే ఇక నేనేం పనులు చేయను, తినేదాన్ని కాదు, తాగేదాన్ని కాదు. నా చేతులు హరిస్తే బాగాలేదు సరికి, నాకు పూర్తిగా నిద్ర లేదంటున్నారు, మందులు ఆడాలంట. ఇద్దరు ఆడపిల్లలు శరమయాది అంటున్నారు. పెద్ద పిల్ల బడికి పోయింది, చిన్నపిల్ల పోదు, నా ఏమంటే వచ్చింది. చాలా పేదవాళ్ళు, మా ఇంట్లో సెంటర్ కూడా లేదండి. మా ఆయన ఫ్యాక్టరీ అవర్ అవుతాడు. 300 400 ఎత్తారు, మనతో పడాలి, పడపోతే తేడు, పడితే ఇద్దరు ఆడపిల్లగాలు. ఆ పరిస్థితి మటు పూర్తిగా అమ్మాయి ఇంకొక అమ్మాయి పోతున్నా వెనకాల వీళ్ళిద్దరండి. నా పరిస్థితి బాగాలేదండి, అసలు అన్నం కూడా తినేదని కాదు. మంటలు, ఆరాటం, ఉడుకు, ఊకు ఏడతా, ఊకు మనాది పెట్టుకుంటా. దేవుడి దగ్గర చాలా మంది వస్తున్నారు, మీరు కూడా వెళ్ళామని అడిగి ఏమండి కళ్ళు దొరుకుతాం. ఇగోదండి నా పాట అవ్వదు, నా పరిస్థితిగా ఇదేగా కూడా వస్తుంది, జ్వరం వస్తుంది, ఒక్కోసారి జ్వరం, ఒక్కోసారి నీరసం, ఒకసారి నీరసం, జలుబు, తలగ నొప్పి లేస్తుంది, ఒళ్ళు మంట. నీళ్ళు లేకపోతే ఆ ఏళ్ళు మన చచ్చిపోతే ఏళ్ళు అని పేర్చపోతాయి చూడు, అటు వస్తాయి ఏళ్ళు నీళ్ళు లేకపోతే. ఇక నీళ్ళుంటే చేతులు ఆడతాయి, మంటలు వస్తాయి, దోసకాయ బద్దలా పలుగుతాయి చేతులు, పళ్ళు చేయలేను, దొరుకుని పట్టలేను, వండి పెట్టలేరు, చేసి పెట్టలేరు. నాకు బెడ్ లేదు, ఎదురు పట్టదు, ఊకు తడుపుకుంటూనే ఉంటా. ఆరాటం ఎక్కువ, ఇంకా ఎండగలుగుతా మాత్రం బిందులో కూర్చుంటాయి. ఇక ఊకు తడుపుకోవటమే, ఇక నాకు తడుపుకోవటం పనే ఉంటది. ఇక నిద్ర పట్టదు, మనాది పడతా. పిల్లల కన్నా మీరు కూడా తీసుకోండి, మేము అంత ఇవ్వలేం లేదని. ఇంకా అదనమాట, మొత్తానికి మీ సమస్య అయితే అది. ఇది అప్లోడ్ చేస్తా. బతికేది కష్టమే అంటున్నారండి, పూర్తి నిద్ర లేదు అమ్మాయికి, బతికేది కష్టమే. నువ్వు వయసులో ఉన్నా కాబట్టి 4 రోజులు ఎట్లా కూడా బతుకుతున్నా. అదే సగం ముసలాలు అయితే నేను ఎప్పుడో పోయేదాన్ని. నాకు అది పూర్తిగా బలం లేదండి, బెడ్ లేదు, తిన్నామంటే తినబుద్ధి కాదు, బియ్య కూడా తాగుతా, 2 ఇడ్లీ తింటా అంతే. ఇక ఎప్పుడు నాకలేదు నరకు మజ్జిగన్నం, ఇంకా లేకపోతే మజ్జిగన్నం లేదు. ఇక పూజా కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి. ప్రాంగణ వాహన పూజ ధరల పట్టిక గుడి గురించి ఏమైనా చెప్తారండి? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము, గుడి గురించి ఏమైనా చెప్తారా? చెప్తారమ్మా గుడి గురించి? గుడి గురించి మీకు జరిగిన మంచిగా చెప్తారా? గుడి గురించి చెప్పింది మీకు జరిగిన మంచిగానే ఉంది అని చెప్తారమ్మా? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము, మీకు జరిగిన మంచిగానే సార్, మీకు జరిగిన మంచిగానే యూట్యూబ్ లో వస్తుంది.
సరే అని చెప్తారా? చెప్పండి సార్ గుడి గురించి. యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. అంటే భక్తులకి తెలియజేయడం, అంటే ఇక్కడ ఈ గుడి ఎలా ఉంటది, చాలా మంది విజిట్ చేయొచ్చు. పైన అయ్యగారు చెప్పారు, అయ్యగారు చెప్పారు, మీరు కూడా చెప్తే అదేలే అని మీరు చెప్పే వర్షం వాళ్ళు చెప్పే వర్షం కొంచెం అటు ఇటుగా సమా అవుతామా. సో అయిపోయింది టూరు, వెళ్ళిపోదాం మనం. చెప్పనా చదువుతారా ఏం చెప్పమని? యూట్యూబ్ లో వస్తుంది. సరే కొంచెం పక్కకు పెట్టి ముందు పలానా చెప్పమంటే అది చెప్పేస్తా. అలానది కాదు, మీరు అంటే గుడికి వస్తూ ఉంటారా లేదా? గుడికి వస్తాను. గుడి గురించి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి గుడి ప్రత్యేకత ఏంటి? నేను ఇదే పట్టణం రావడం మామూలు పట్టుకున్నా, ఎందుకు అక్కడ పెట్టేస్తా, అందరు పెట్టేస్తున్నారు. చెప్పండి. మాది పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామం. మేము ఇక్కడికి మ్యారేజ్ ఒకటి ఉంటే తిరుపతి దేవస్థానానికి వచ్చి వేచి ఉంది. పిల్లగాడు పెళ్లి చూసి ఆనందంగా పెనగంచిపూరు తిరుపతి తల్లి దర్శనాన్ని చేసుకోవడానికి మళ్ళీ అక్కడికి పోతున్నాం. మేము అందరూ కూడా దేవుని నమ్ముకొని ఎవరైనా ఆ యేసు ప్రభుని మాత్రం నమ్మవద్దు అని చెబుతున్నారు. అందరూ మన దేవుళ్ళందరూ హింసారుగా మరి తప్పని కాదుగా. ఇప్పుడు అందరూ ఇలా ప్రార్థన చేస్తే దేవుళ్ళ కాడికి ఎవరేస్తారు? ఎక్కడో దేవుళ్ళు కొండల మీద వెళుతున్నారు, దేవుళ్ళ కాడికి పోవాలిగా. ఇప్పుడు తిరుపతి ఉంది, ఎంత పుణ్యక్షేత్రం, శ్రీశైలం ఉంది. అట్టాగే ఉంటే ఏ దేవుడినైనా మనం కించపరిచి మాట్లాడకూడదు. ఆ దేవుడైనా ఈ దేవుడైనా క్రైస్తవులు కించపరిచి మాట్లాడుతున్నా. అందరూ ఇప్పుడు చేసే డూబ్ అనేది అట్టుంది. పాస్టర్ ఎంతమంది చూస్తున్నాం మనం, ఎంతమంది పాస్టర్లు మనం చూస్తున్నాం. మనం అయినా బాల్తో పడకూడదు అంటున్నా. దేవుడు ఒక్కడే, ఏ దేవుడైనా తెలుసుకోవాలంటారా? వాళ్ళు తెలుసుకొని దేవుడు ఎవరని మనం దేహించుకొని మనం పూజించుకోవాలి దేవుణ్ణి. ఇదొకటి. సూర్య భగవానుడు దేవుడు, అసలు దేవుడు సృష్టిలో దేవుడే లేడు. ఆ సూర్య భగవానుడే మనకు దేవుడు, ఉదయించే దేవుడు ఆయనే, పొద్దు చూసేటప్పుడు కూడా ఆయనే దేవుడు మనకి. మైనస్ మళ్ళీ రెండోది ఏంటంటే ప్లస్ తల్లిదండ్రులే దేవుళ్ళు. తల్లిదండ్రుల మించిన దేవమానం అనేది ఏది లేదు. గౌరవించి ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా ఎవరైనా తల్లిదండ్రులు మాత్రం కించపరిచి మాట్లాడకుండా మనం చూసుకోవాల్సిందే కోరుతున్నాం. అంటే చాలా తీసుకున్నాం. జై జై. మా తమ్ముడు ఖచ్చితంగా సాయంత్రం పంపిస్తాను లింక్. ఇది తిరుమలగిరిలో ఉన్న గుడి చూడండి, డౌటర్. ఈ గుడి గురించి ఏమైనా చెప్పండి అమ్మా, ఈ గుడి గురించి ఏమైనా చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి, ఎలా జరుగుతుంది మీ బిజినెస్? ఎప్పటి నుంచి ఇక్కడే బాగానే జరుగుతుంది. రోజుకి ఎంత వస్తుంది? యూట్యూబ్లో వస్తుంది సాయంత్రం. చెప్పండి అమ్మా. ఏడ కాదు, అటు వెళ్ళండి. ఎవరున్నారు అటు? ఇవన్నీ చూడండి, ఇక్కడ ఇవన్నీ అమ్ముతారా. సో ఇవన్నీ షాపులు అన్నమాట. చెప్పండి అమ్మా గుడి గురించి ఏమన్నా. నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను, ఎలా జరుగుతుంది మీ బిజినెస్ ఏంటి? మీరు చెప్తా. అన్న ఈ గుడి గురించి ఏమన్నా చెప్పనా? యూట్యూబ్ నుంచి వచ్చాను. చెప్పండి. యూట్యూబ్లో వస్తుంది ఈ వీడియో.
అంటే ఈ గుడి గురించి ఇక్కడ ఎలా జరుగుతుంది మీ బిజినెస్ ఏంటి, ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? ఇక్కడ ఏం దొరికేది ఉందండి, మామూలు కొబ్బరికాయలు, పసుపు గుంకాలు, అగరబత్తీలు, తులసి మాల, మీ బిజినెస్ బాగానే జరుగుతుంది. బాగుంటుంది. ఎంతోమంది వస్తూ ఉంటారు భక్తులు కూడా. కృష్ణ, గుంటూరు, హైదరాబాద్, ఈ 5 జిల్లాల నుంచి చుట్టుపక్కల జనం. సార్ మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారని? 45 years అవుతుంది. అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ.